ఫ్రెండ్స్, మామూలుగా ప్రమోషన్ టాస్క్స్ ఎందుకు ఇస్తారు జనరల్ గా? చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడడానికి, అలాగే కొద్దిగా స్క్రీన్ స్పేస్ రావడం కోసం ప్రమోషన్ టాస్క్ అని కంపల్సరీ చెయ్యాలి. ఆ టాస్క్ చేయకపోతే అసలు బిగ్ బాస్ ప్రమోషన్స్ వచ్చేది, రెవెన్యూ వచ్చేది ఆ ప్రమోషన్స్ నుంచి. లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారు? కంటెస్టెంట్స్ కి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారు? అయితే సంచాలక దివ్యాని ఎందుకు పెట్టాడు బిగ్ బాస్? ఇందుకే పెట్టాడేమో అనిపించింది నాకైతే. దివ్య ఉంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ట్రిగ్గర్ అవుతూనే ఉంటారు. ట్రిగ్గర్ అవ్వాల్సిన వాళ్ళే ట్రిగ్గర్ అయ్యారు. అది తనుజ అయింది. అయితే తనుజ అండ్ రితు ఇద్దరు కలిసి ఆడారు. అలాగే భరణి గారును ఇమాన్యుల్ కలిసి ఆడారు. అక్కడ సుమన్ శెట్టి సపోర్ట్, ఇక్కడ కళ్యాణ్ సపోర్ట్. అంటే సపోర్ట్స్ అనమాట. ఇద్దరు మెయిన్ ఇంకొకళ్ళు మారుతూ ఉంటారు అనమాట. సో టీమ్ 3 మెంబర్స్ అటు, 3 మెంబర్స్ ఇటు. ఇక్కడ మీకు క్లారిటీగా నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు వెనక బెంచ్ మీద నుంచి ముందు బెంచ్ కి తీసుకొచ్చేటప్పుడు ఆ తన చేతిలో, అంటే తనుజ చేతిలో ఉన్నది బాస్కెట్ లో పెట్టి తీసుకురావాలి అనేసి అక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇమాన్యుల్ కూడా అదే అంటున్నాడు. మీరు అలా తీసుకెళ్ళిపోతే ఎలాగా, టబ్లో పెట్టాలి కదా అనేసి అంటున్నాడు అనమాట. సో టబ్లో పెట్టిన తర్వాతే కదా వాళ్ళు తీసుకెళ్ళాలి. లేకపోతే ఎందుకు ఈ ప్రమోషన్ టాస్క్? వాళ్ళు పనిమాల టబ్లో పెట్టండి, అక్కడ పట్టుకోండి, అవి తీసుకెళ్ళండి, వాషింగ్ మెషిన్ లో వేయండి, లిక్విడ్ వేయండి అని ఎందుకు చెప్తారు? స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తారు? అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తనుజ చేతులారా తన గ్రాఫ్ ని తనే దించుకుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కెప్టెన్సీ టాస్క్ కో, ఒక నామినేషన్ కో, లేకపోతే ఒక కంటెండర్ టాస్క్ కో, ఇంకొకటి ఏదో టాస్క్ చాలా బలమైన టికెట్ టు ఫినాలేకో ఫైట్ చేశాను అనుకోండి, ఆ ఫైటింగ్ ఒక అర్థం పరమార్థం ఉంటుంది. లేదు నేను ప్రమోషన్ టాస్క్ కి ఫైట్ చేస్తా, వాళ్ళు దానికి ఫైట్ చేస్తా, దీనికి ఫైట్ చేస్తా అంటే అది కరెక్ట్ అనిపించుకోదు. ప్రమోషన్ టాస్క్ ని ప్రమోషన్ గా ఫన్నీగా తీసుకోవాలి. మీరు అనొచ్చు మరి చాలా టాస్క్లు గతంలో ప్రమోషన్ టాస్క్ అంటే మాధురి గారికి, భరణి గారికి అంతకు ముందు ఇంకొక కంటెస్టెంట్ ఎవరన్నా వాళ్ళకి గొడవ అయింది కదా, మరి అదే ఏమంటారంటే అక్కడ ఫుడ్ అనే ఒక ఆప్షన్ పెట్టాడు బిగ్ బాస్. బిర్యానీ అనేది ఒక ఎమోషన్, అవునా? బిర్యానీ అన్నప్పుడు ఒక ఎమోషన్ అయినప్పుడు ఖచ్చితంగా భరణి గారికి, సంజన గారికి అయినప్పుడు గొడవ. ఇప్పుడు బిర్యానీ అనేది ఒక ఎమోషన్ అయినప్పుడు ఆ బిర్యానీ కోసం, అది తినడం కోసం గొడవలు అవుతాయి. ఎందుకంటే ఫుడ్డే ప్రధానంగా గొడవకి కారణం. సో ఆ బిర్యానీ పెట్టలేదు కాబట్టి అప్పుడు ఆ టైంలో భరణి గారి విషయంలో గొడవ జరిగింది. ప్రమోషనల్ టాస్క్ అంటే భరణి గారు వచ్చేస్తున్నారు, ఏంటో ఆయన చుట్టూనే తిరుగుతాయి అనమాట అన్ని. అయితే నేనేమంటున్నానంటే భరణి గారికి మన తనూజకి అంత గొడవ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది చాలా చిన్న టాస్క్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ టైంలో ఇప్పుడు తనూజ వర్సెస్ కళ్యాణ్ అయిపోయాడు. ఓకే, కళ్యాణ్కి కప్ వస్తుందా, తనూజకి కప్ వస్తుందా అనేది చూస్తే చాలా కఠినంగా ఉందన్నమాట. టఫ్ ఫైట్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేయాలి తెలుసా? తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఏం చేయాలి తెలుసా? ఇంకాస్త రెస్పాన్సిబిలిటీ పెరగాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కనుక వాళ్ళు ఏ మాత్రం చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పమన్నా దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు దివ్య ఉంటేనే తనుజాలో ఉన్న రియల్ ఫైర్ బయటకు వస్తుంది అనేది తనుజ అభిమానుల ఒక ఇది. ఇప్పుడు మీకు ఇంకో ట్విస్ట్ చెప్తాను వినండి. కళ్యాణ్ నామినేషన్స్ లో లేడు అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా బాధపడుతున్నారు. మా కళ్యాణ్ మాకు నామినేషన్స్ లో రావాలి, మేము ఆ సత్తా చూపిస్తాం అంటున్నారు. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఫైర్ మీద ఉన్నారు, ఎంత కసి మీద ఉన్నారు. ఆ టైంలో తనూజాకి ఈ చిన్న చిన్న వాటిల్లో గొడవ అవసరమా? అదే నేను క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ. మీకు అనిపించిందా, అనిపించలేదా? మీరు తనుజ ఫ్యాన్ అయినప్పటికీ కూడా గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద టాస్క్ జరుగుతుంది, లేదా ఒక ఫుడ్, లేకపోతే ఒక ఫ్యామిలీ ఫోటో, ఒక ఎమోషన్ కి సంబంధించి అంటే గొడవ ఇప్పుడు ఇంత కాదు, ఇంకా రెచ్చలేపేసి బిగ్ బాస్ టాప్ ఊపేసి ఎంతైనా గొడవ పెట్టుకోవచ్చు. కానీ ఒక వాషింగ్ మెషిన్ టాస్క్ ఏముంది ఫ్రెండ్స్? ఏది ఎవరు గెలిచినా మహా అయితే వాళ్ళకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు, అంతకన్నా ఏం ఇవ్వరు కదా. దానికి అంత గొడవలు పెట్టేసి సంచాలక మీరు దివ్యానే పెట్టండి అంటే మరి నిన్న టాస్క్ లో ఒక్క మాట చెప్తాను వినండి. పవన్ డెమోన్ కళ్యాణ్ ఆడుతున్నప్పుడు టాస్క్ లో డెమోన్ కింద పడిపోయి నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే సంచాలకగా ఉన్న తనుజ ఎందుకు ఆపలేకపోయింది? ఎందుకు పాజ్ చెప్పలేకపోయింది? పాజ్ చెప్పి ఒక 2 నిమిషాలు ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి, డెమోన్ పరిస్థితి ఏంటో చూద్దాం అంటుంది. కానీ సంచాలక తన ఎట్టెటో వెళ్ళిపోయి కళ్యాణ్ వైపు వెళ్ళిపోయి కళ్యాణ్ వచ్చేయి, కళ్యాణ్ ఇచ్చేయి అని చెప్పరు ఫ్రెండ్స్. సంచాలక్ అంటే సంచాలక్ గానే ఉండాలి. అంటే అక్కడ తను ఏమనుకుందంటే తనుజ
దివ్యాని సంచాలకుగా పెడితే తను పర్ఫెక్ట్ గా ఆడిచ్చేస్తుంది. ఆడిచ్చేయటం వల్ల అలా చేసేస్తుంది అని అనుకుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఓకే, మన గేమ్ ఎంత జెన్యున్ గా ఉంది అనేది మాత్రమే తనూజ చూసుకోవాలి. తనూజ మాత్రమే కాదు, ఎవరికి వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి. కానీ తనూజకి అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యామిలీ వీక్ లో అందరూ తనని టాప్ 2 గా పెట్టారంటే తను విన్నర్ రేస్ లో ఉందన్న విషయం తనకు అర్థం అవ్వాలి. అర్థమయ్యి తను తీసుకునే ప్రతి స్టెప్ చాలా క్లియర్ అండ్ క్లారిటీతో ఉండాలి. భరణి గారితో గొడవ పెట్టుకోవడం ఏంటి ఫ్రెండ్స్? తనూజకి ఎంత హెల్ప్ చేశారు భరణి గారు? చేశారా లేదా? నిజంగా చేయలేదు అంటే మాత్రం వాళ్ళు అసలు బిగ్ బాస్ షో చూడనట్టే. ఫస్ట్ డే నుంచి ఆమెకు పాపం టాబ్లెట్లు ఇచ్చి ప్రోటీన్ పౌడర్ ఇచ్చి నువ్వు తాగమ్మా నీ నాన్న అని పిలిస్తే యాక్సెప్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎందుకండి నాన్న అంటే పడుతున్నారు, అమ్మ అంటే యాక్సెప్టబుల్ కానీ నాన్న అంటే యాక్సెప్టబుల్ కాదండి. లేదండి తనుజ నాకు నా కూతురు లాగానే నేను ఫీల్ అవుతాను అని అనడం. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే తను వాటర్ టబ్బులు టాస్క్ లో మునిగిపోతే అలా ఎత్తుకొని పెట్టి నువ్వు ఒక చిన్న పాపను చూసుకున్నట్టు చూసుకుంటే భరణి గారి మీద సిల్లీ టాస్క్ మీద అరవడం అవసరమా? కెప్టెన్సీ టాస్క్ లో అడుగు, కంటెండర్ టాస్క్ లో అడుగు, నామినేషన్స్ లో అడుగు. తనుజ ఈ రకంగా బిహేవ్ చేస్తే తనకే ప్రాబ్లం. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే తనుజ భరణి కెప్టెన్సీ టాస్క్ కోసం ట్రైన్ ఆట ఆడుతుంటే కామ్గా వచ్చేసి భరణి గారి భోగిలో కూర్చుంది తనుజ. అయితే భరణి గారు ఏంటంటే ఇంక బయటికి వెళ్ళి వచ్చి లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు తనుజ 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 అంటే సరే నేను ఎక్కడో నెగిటివ్ అవుతున్నానేమో, నేను ఎక్కడో బ్యాడ్ అవుతున్నానేమో, ఇంత కష్టపడి ఆడుతున్నా నాకు అందుకే గుర్తింపు రావట్లేదేమో అని ఆయన జోన్లో ఆయన ఉన్నాడు అనమాట. అయితే నాకు సరే ఏం చెప్పాలి తనుజ కంటే ఖచ్చితంగా ఆయన చెప్పాల్సింది ఏంటంటే అమ్మా నువ్వు చిన్న చిన్న వాటికి గొడవ అవసరమా, ఇక్కడే నీ గ్రాఫ్ పడిపోతుందని ఓపెన్ గా చెప్తే గానీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది తనుజ. ఎందుకనంటే లాస్ట్ టైం కూడా ఒక్క మాటే నిన్ను పాతాళానికి పడేస్తుంది అని చెప్పడంతో ఒక్కసారి తన గ్రాఫ్ మారిపోయింది. ఫ్రెండ్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా నా అనాలిసిస్ లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు కామెంట్ చేయండి అది కరెక్టా కాదనేసి. ఫస్ట్ ఫ్యామిలీ వీక్ లో హరిత జాకీ గారు రావటము, ఆవిడ ఓవర్ ఎమోషనల్ అయిపోవడము, తనుజ కూడా ఓవర్ ఎమోషనల్ అయిపోవడంతో అది కాస్త డ్రామాగా బయటకు వెళ్ళింది. మేబీ వాళ్ళ ఇంటెన్షన్స్ పాజిటివ్ ఉండొచ్చు, కానీ హరిత జాకీ గారు కానీ లేకపోతే తనుజ కానీ వాళ్ళు ఇచ్చిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా నెగిటివ్ గా వెళ్ళి ఒక్కసారిగా తన గ్రాఫ్ అనేది కింద పడిపోయింది. ఆ తర్వాత దివ్య తనుజ మధ్య ఫైట్ లో కూడా దివ్య మీద తను అరవటము ఆ రకంగా చేయడంతో దివ్య మీద పాజిటివ్ ఆడియన్స్ అయితే పెరిగారు. మరి ఎలిమినేట్ ఎందుకు అయింది అనేది పక్కన పెట్టేస్తే దివ్య మీద పాజిటివిటీ పెరిగింది. ఇప్పుడు భరణి గారి మీద అరవడం అనేది అందులోనూ ఈ తొప్ప టాస్క్ కి నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రమోషనల్ టాస్క్ అని ఈజీగా చెప్తున్నారు బిగ్ బాస్, అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఏమైంది వాళ్ళు గెలిస్తే ఏంటి వీళ్ళు గెలిస్తే ఏంటి, ఒక ట్రోఫీ కోసం ఇది కరెక్ట్ కాదు. ఈమె అరవాల్సిన వాళ్ళ మీద అరవాలి, ఇమాన్యుల్ మీద అరవాలి, సుమన్ శెట్టి గారి మీద అరవాలి నామినేషన్ పిచ్చి పిచ్చిగా వేసినందుకు. అంతేగాని అక్కడేమో కామ్ గా కూర్చుని ఇక్కడ మీరు పిచ్చి పిచ్చిగా వాగకండి. ఆయన తండ్రి అని అన్నప్పుడు మరి తండ్రి ఓ మాట అనడా? మన ఇంట్లో మన నాన్న యాక్సెప్ట్, ఆమె ఏమంటుంది నాన్న 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 అంటుంది, మొన్న కూడా నాన్నగారు అనే అంటుంది, కాసేపు నాన్నగారు అంటుంది, కాసేపు భరణి సార్ అంటుంది. మరి నాన్న అన్నప్పుడు నాన్నగారు ఒక మాట అంటే పడవా? నాన్నగారు గెలిస్తే యాక్సెప్ట్ చేయమా? ప్రమోషనల్ టాస్క్ అయినా సరే